తీసుకున్న తర్వాత మేము వీడియో తీసుకుంటాం. వెనక్కి రాను నా అప్పు వెనక్కి రాను వస్తానంటారా ఉద్దేశంతో గత ఉద్యోగస్తుల సమ్మేళనము మరియు ఆల్ ఇండియా అంబేద్కర్ జన సంఘ ప్రణాళికలు ఉద్యమాలు చేపట్టే విధానాల గురించి ముఖ్యంగా మాట్లాడడం జరుగుతుంది. ఈ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా భారత రాజ్యాంగాన్ని మార్చాలి, మనుధర్మాన్ని తీసుకొని రావాలి. ఈ భారత రాజ్యాంగాన్ని కనుమరుగు లేకుండా చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగంపైనే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ వంటి మతతత్వ సంఘాలన్నీ కూడా భారత రాజ్యాంగాన్ని మార్చాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అణగదొక్కాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేపడుతున్నారు. దీనన్నిటినీ ఎదిరించి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆల్ ఇండియా అంబేద్కర్ జన సంఘం అండగా నిలబడాలి. దీనికి బహుజన ఉద్యోగస్తుల సహకారం అవసరమని చెప్పి మనం చిత్తూరు జిల్లాలో వచ్చే నెల మార్చి 15వ తేదీ నాడు 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగే ఈ బహుజన ఉద్యోగస్తుల సమ్మేళనాన్ని కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఆల్ ఇండియా అంబేద్కర్ జన సంఘ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి సంఘ సభ్యులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మీ ద్వారా పత్రిక ముఖంగా ఆహ్వానిస్తున్నాం. జై భీమ్, జై భారత్. అంబేద్కర్ జన సంఘ నాయకులు, బహుజన ఉద్యోగస్తులందరికీ కూడా జై భీములు. మిత్రులారా, గత అనేక సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా అంబేద్కర్ జన సంఘం రాష్ట్ర స్థాయిలో అనేక ఉద్యమాలను, అనేక వర్గ పోరాటాలు, అనేక కుల పోరాటాలు, అనేక మత పోరాటాలను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం అనేకమైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు చేయడం జరిగింది. ఆల్ ఇండియా అంబేద్కర్ జన సంఘం నాగయ్య గారు, స్వర్గీయ నాగయ్య గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది. గత 35 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. యువజన సంఘాలకు మద్దతుగా ఈరోజు ఈ పత్రిక ప్రకటన ఏమంటే, మా బహుజనులను ఒకటి చేసి ఈ రాజ్యహింసకు వ్యతిరేకంగా, ఈ బహుజనులు జరిగేటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా జనాలను మోటివేషన్ చేయాలనే దృక్పథంతో ఎంప్లాయీస్ అందరినీ కూడా కూడగట్టుకొని కాంచీరామ్ బాటలో బహుజన ఎంప్లాయీస్ అందరినీ కూడా ఒక దారికి తెచ్చి వాళ్ళ ద్వారా ఫండ్ సంస్కరించి ఈ ప్రజా సంఘాలను ఐక్యతం చేసి ఈ మత ఉన్మాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము దళితులందరూ కూడా పోరాడాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రకటన చేస్తున్నాం. ఈ బహుజన సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని ప్రకటన మూలంగా కోరుకుంటున్నాం. జై భీమ్.